మానసిక శరీర సంబంధం ఏదైనా శోధన కావచ్చు. కానీ ఆ శోధనలన్నింటినీ జయించడానికి మనకు కావలసినటువంటిది ఏంటి అంటే, మనందరికీ తెలుసు శోధన వచ్చినప్పుడు పడిపోతే అదము పాతాళానికి పడిపోతాడు. ఆ శోధనలో గెలిస్తే కిరీటం. ఆదాము పడిపోయాడు, అబ్రహాము గెలిచాడు. కాబట్టి మనం కూడా మరి దేవుని వాక్యం ఏ గృహంలో ఉంటుందో, యశుప్రభువు గారు మరియు ఇలా మాట వాడు చుట్టూ చెప్పిన వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోయాడు. వాన కురిసెను, వరదలు వచ్చాను, ఆ ఇంటి మీద కొట్టబడ్డప్పుడు ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకంటే అది బలమైన పునాది కట్టాలి. ఆ పునాది క్రీస్తే. ఇష్టమైన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుల గురించి కూడా రాయబడింది. సో వాన అంటే అర్థమైంది అంటే ఒక కష్టము, ఒక నష్టము. ఎంత మంచి ఇంట్లో ఉన్నా శోధన జయించలేకపోతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని న్యూస్ వింటుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక వ్యక్తి అమెరికాలో ఏం శోధన వచ్చిందో 10 అంతస్తుల నుంచి చనిపోయాడు. వాట్ డస్ ఇట్ మీన్? బికాస్ ద బైబిల్ సేస్ one who is in you greater than one who is in the world. How to conquer the world? Jesus has conquered the world. మనం కూడా ఇలాంటి చిన్న పనులతోటి వాన బలంగా పెట్టింది, కానీ ఆ పునాది బలంగా పెట్టింది. సో దేవుని వాక్యంలో దేవుని ప్రజలకు దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్టే నీకు తోడుగా ఉంటాడు. జీసస్ సెడ్, I will never leave you nor forsake you. సో ఆయన మనతో కూడా ఉంటాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం దేవుని వాక్యంలో ప్రతి శ్రేష్టమైన ఏమి సంపూర్ణమైన ప్రతిఫలములు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొక్క వచ్చును. ఈ దీవెనలన్నీ కూడా అవర్ స్ప్రింగ్స్, అవర్ రిసోర్స్ ఇది. ఈరోజు ఇశ్రాయేల్ అంటున్నారు Psalm 87:7, Lord, our springs are in you. మా ఊటలన్నీ ఉన్నది. గృహం అనే ఉందా, సంతానం అనే ఉందా, ఉద్యోగం అనే ఉందా, ఆర్థికంగా బలపడడం. సో ఈరోజు మనం ఈ రకంగా స్థిరంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఎవరైతే ఆయన ప్రేమించి ఆయన ఆత్మను కైగొంటారో వాళ్ళకి ఈ తరాల వరకు కనిపించుకోవాలి. కాబట్టి ఈ దీవెన మనం మర్చిపోవద్దు ఎల్లప్పుడూ కూడా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరికి ఒక మాట ఏంటి అంటే, ఇది నా కష్టార్జితము అని అనుకునే అవకాశం ఉన్నది. నిజోపదేశకాండ 2వ అధ్యాయంలో రాయడం ఇది మా సామర్థ్యము. బట్ ద బైబిల్ సేస్ పవర్ బిలాంగ్స్ టు గాడ్. బలము తనదని ఒక మారు దేవుడు అంటే 2 మార్లు దాడుతుంది. God has spoken once, but David has heard twice. That power belongs to God. ఈ దీవెన, ఈ భౌతిక సంబంధమైన దీవెన రిసోర్సెస్ అన్నీ కూడా దేవుడి నుంచి కలిగాయి. సో ఆ దేవుడిలో మనము స్థిరంగా బలంగా ఏదైనా కానీ, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకమును జయించిన మన విజయము విశ్వాసం. తప్పై విశ్వాసం అనే ఆ పునాది మీద మనము ఎందుకంటున్నాం. కాబట్టి సృజన్, సందీప్, టెంపో, చంద్రలేఖ, మాధురి, రాజీ, ఇంకా సమాధానం చాలా వచ్చారు. దేవుని వాక్యంలో ఆది కాలం నుంచి ప్రకటన వరకు దేవుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఏమిటున్నాడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. మనకు వాక్యం అంతా తెలుసు. స్త్రీ తన గర్భంలో పుట్టిన గడిపిలో మర్చిపోతాడు నేను చూడు నిన్ను ఆలోచిస్తున్నా. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. పర్వతములు తొలగినను బెట్టలు తత్తరిల్ల నా మిమ్మల్ని విడిచిపోయి. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ ధన్యత ఈ కుటుంబానికి కలగాలని, ఆయన మాట తప్పని వాడు, అబద్ధமான నేరక దేవుడు, అబద్ధమైన జాలం దేవుడు. అలాంటి దేవుడు మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుడు అన్నాడు, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఏమన్నా నీ చేతిలో నేను ఉన్నాను. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే,
వారి యొక్క ఆస్తిని బట్టి భూమి వారిని భరించలేకపోయిందంట. అంత ఆస్తి అంటే ఎంతమంది పనివాళ్ళు, ఎంత ఆస్తి, ఆ భూమి భరించలేకపోయిందంట. చూడండి అంత గొప్ప మాట. అది ఆదికాండం 36 వస్తున్నాడు. ఆ భూమి వాళ్ళు భరించలేనంత ఎక్కింది. కాబట్టి ఇదే కాదు, అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము ఎల్లవేళ. దీన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. సో ఈ గృహంలో ఆయన అనుదినం కూడా ప్రార్థనలు జరగాలని, ప్రభువుకు సమీపంగా రావాలని, దేవుడు వారి కొరకు దాచిపెట్టిన దేవుడిని కుమ్మరించాలని, దేవుడి వాక్యం ద్వారా మనము ఆదరింపబడుతూ, హెచ్చరింపబడుతూ, ప్రోత్సాహపరచబడుతూ వాక్యాన్ని ముగిస్తున్నాం. సమయంలో